హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక రైతు బంధుకు సంబంధించి నేడు ఇన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు. ఇంకా డబ్బులు జమ కాని రైతులు ఎప్పటి నుంచి జమ చేస్తారనేది కూడా చెప్పడం జరిగింది. ఆ సమాచారాన్ని మనం ఇప్పుడే వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు అనే పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు ఈ యాసంగి సీజన్కి సంబంధించి. ఇక యాసంగి సీజన్ ప్రారంభమై 3 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మనకు రైతులకు ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి రైతు బంధు నిధులను అయితే విడుదల చేశారు. గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక గత వారం రోజుల నుంచి కూడా రైతులకైతే రైతు బంధు కింద డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఇంకా చాలామంది రైతులు ఏంటంటే అసలు మాకు డబ్బులే జమ కాలేదని కంప్లైంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వం అయితే ఎవరికైతే డబ్బులు జమ కాలేదో ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం, వారి యొక్క డేటా అనేది తీస్తున్నాం. వారికి ఎందుచేత అంటే ఏ కారణం చేత డబ్బులు జమ కాలేదనేది ఆరా తీసి తర్వాత ఆ కారణాన్ని మనం క్లియర్ చేసి వారికి డబ్బులు అయితే వేయబోతున్నామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి మనకు ఏ పథకానికి ఎవరు అర్హులు అవుతారనేది ఈ నెల 28 నుంచి కూడా మనకు అప్లికేషన్స్ అనేది ఇస్తారు. గ్రామాలకు వచ్చి అంటే ప్రజల దగ్గరికి వచ్చి అప్లికేషన్స్ అనేది ఇస్తారు. ఇక మీకు ఏ పథకానికి అర్హత ఉంటే ఆ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అయితే వేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు చూసుకుంటే మనకు రైతు బంధుకు సంబంధించి మనకు 12 ఎకరాల వారికి డబ్బులు జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారే కీలక ప్రకటన అయితే చేశారు. ఇక పెండింగ్ డబ్బులు కూడా ఇవన్నీ దరఖాస్తులన్నీ పరిశీలించి వారికి అర్హత ఉంటే కనుక వచ్చే నెల నుంచి కూడా ఈ పెండింగ్ డబ్బులంతా కూడా వేస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు.